ఫస్ట్లో బాగా మా నాన్నగారు అదే నేర్పారు నాకు. ఉమ్, అయితే మధ్యలో వెళ్ళి మా నాన్న దెబ్బలాడేటి గురించి చాలాసార్లు గొడవ అయింది కూడా మా నాన్నగారు విషయంలో, ఇలా నువ్వు వెళ్ళొద్దు గుడికి ఉమ్, ఉమ్. ఇవన్నీ చెప్పారు. నేను అయినా సరే వినేవాడు కదా, అందరినీ ద్వేషించమన్నారు కదా, నీకు ద్వేషించుకుంటూ వచ్చేవాళ్ళం అండి. తల్లిదండ్రులు కూడా ద్వేషించమన్నాడుగా. అవును. అవునండి, అది ద్వేషించమన్నారు. మన దేవుడి కోసం అన్ని విడిచిపెట్టి రావాలంటే ఇంకా అలాగే రావడం జరిగిందండి. దశమ భాగాలు ఇచ్చారా చర్చికి వెళ్ళినప్పుడు? ఇచ్చాను బాబు, ఎన్ని డబ్బులు ఇచ్చాను లెక్కలేదు. మరి హిందూ హిందూ దేవాలయాలకు ఈ వెళ్ళినప్పుడు లాక్డౌన్ కాంచే మానేశానండి. ఇప్పుడు హిందూగా ఉన్నప్పుడు దేవాలయాల్లో 10 రూపాయలు కూడా కానుక వేసారో లేదో, వాళ్ళకి మాత్రం 10% లేదండి, లేదు, అప్పుడు వేయలేదండి బాబు అసలు. మరి ఎందుకు అట్లా మారిపోతారు అప్పుడే. కలగానే? అక్కడ అది అలా చేస్తారండి. అలా మనల్ని ఎలాగంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు సోదరులు పరుచుకుంటారండి మనల్ని. ఆ, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదేండి, మనకి ప్రపంచం అంతా మర్చిపోతాం. ఆ, ఆ. ఆ బాధ అటువంటిదండి. మీరు ఎప్పుడైతే కరోనా